సొగస్యుడి తర్మ. ఈరోజు సొగస్యుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి న్యూ కలెక్షన్ పై ఓ లుక్ వేద్దాం. కవాడిగూడ శ్వేత సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు, ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? బనారస్ సారీ చూస్తున్నాను. బనారస్ సారీస్ అంటే మొత్తం డిజైనర్ వేర్ సారీస్. మొత్తం డిజైనర్ సారీ. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా. ఇది బనారస్ మెటీరియల్ అండి. బనారస్ మేడం. ఓకే, మనకు చూడడానికి పట్టులాగా అనిపిస్తుంది. బనారస్ పట్టు మేడం. బనారస్ పట్టు. ఓకే ఓకే. ఇది వచ్చేసరికి పళ్ళు. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో, శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి బ్లూ కలర్ ఇచ్చారండి. దానికి కాంట్రాస్ట్ కలర్ లో ఉండేటట్లు ఏంటంటే మనకి దీని మీద మనకి జూట్ తో వీవింగ్ వచ్చింది మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో. దీంట్లో మనకి పింక్ కలర్ ఒకటే కాదు, లోపల వచ్చేసరికి మనకి ఈ సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కూడా కనబడుతుంది. అంటే కల్నేతలో వచ్చింది. అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక కడీ బోర్డర్ లాగా ఇట్లా ఒక టిష్యూ బోర్డర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో ఒక బోర్డర్ వచ్చింది. అలాగే కాంట్రాస్ట్ తో మనకి గ్రీన్ కలర్ బోర్డర్ కూడా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. మనకి టోటల్ పళ్ళులో వచ్చేసి మనకి చిన్న పళ్ళు, ఒక పావు మీటర్ పైన చిన్న పళ్ళు డిజైన్ చేశారు. పైన బోర్డర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో వచ్చాయి. చిన్న బోర్డర్ వచ్చేసరికి పింక్, గోల్డ్ కలర్, అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఒక చిన్న బోర్డర్ క్రియేట్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి ఏంటంటే 2 లైన్స్, పింక్ శారీ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, అలాగే చిన్న గోల్డ్ లైన్, 2 కలర్స్ తో మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఇది కూడా వీవింగ్ మనకి జూట్ వీవింగ్ వచ్చింది, మిక్స్ అయింది దీంట్లో. ఓకే, వీవింగ్ వచ్చి మనకి జూట్ తో వీవింగ్ వచ్చిందండి. పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ తో మనకి డిజైన్ చేశారు. ఒక ఫ్లవర్ వచ్చేసరికి ఈ 2 కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది. ఇంకొక ఫ్లవర్ వచ్చేసి గ్రీన్ కలర్ అలాగే జరీ మిక్స్ తో మనకి డిజైన్ చేశారు అనమాట. ఒక కలసం మోడల్లో డిజైన్ చేశారు. మొత్తం ఇట్లాగే త్రూఅవుట్ సారీ అంతా కూడా కట్ వర్క్ టైప్ లో, అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చింది. ఈ బంచ్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ వచ్చింది, ఇది కొంచెం స్మాల్ సైజ్ లో వచ్చింది. ఇలాగే మొత్తం టోటల్ సారీ అంతా కూడా ఇలాగే బోర్డర్ వస్తుంది. ఫుల్ సారీ అంతా కూడా పైన అంతా మనకి ప్లెయిన్ వచ్చింది, కింద వచ్చేసరికి బోర్డర్ తో క్రియేట్ చేశారనమాట. దీని బ్లౌజ్ చూద్దాము. 3 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ ఇచ్చారు. మనకి హ్యాండ్స్ పార్ట్ లో కావాలంటే ఇట్లా సారీ బోర్డర్ వచ్చింది కదండి, 2 సైడ్స్ మనకి ఇట్లాగే బోర్డర్ ఇచ్చి, ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి ఓన్లీ సింగిల్ కలర్ తో పింక్ కలర్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు, జూట్ బోర్డర్. మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 720. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది కౌసల్య పట్టు అండి, ఇప్పుడు కొత్త వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఇచ్చారండి. పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. దీంట్లో కూడా చూడండి మనకి లైన్స్ కనబడుతున్నాయి, సెల్ఫ్ కలర్ తో లైన్స్ కనబడుతున్నాయి. అంటే శారీలంతా కూడా మనకి చెక్స్ టైప్ లో లైన్స్ వచ్చినాయి కదా, అదే టైప్ లో మనకి ఇక్కడ కూడా చెక్స్ తో మనకి లైన్స్ కనబడుతున్నాయి. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. పైన బోర్డర్స్ వచ్చేసరికి కడీ బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి కడీ బోర్డరే వచ్చింది, కానీ చాలా సింపుల్ గా ఉందన్నమాట. పళ్ళు అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కానీ పళ్ళు ఎంత ప్లెయిన్ ఉందో దానికి ఆపోజిట్ వర్షన్ తో మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా చాలా గ్రాండ్ గా చూడడానికి చూడండి మీరు. టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ డిజైన్ వచ్చింది. అది ఎల్లో కలర్ వచ్చింది. ఒక చోట వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లూ కలర్ మిక్స్ తో కల్నేతలో ఒక చెక్స్ టైప్ లో డిజైన్ చేశారు. అట్లా మల్టీ కలర్స్ తో వచ్చింది. బోర్డర్స్ వచ్చేసి మనకి సారీ బోర్డర్స్ వచ్చేసరికి 2 కలర్స్ తో వచ్చిందండి మనకి. అంటే దీంట్లో ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే మనకి వైలెట్ కలర్ మిక్స్ తో ఒకటి వస్తుంది, లెమన్ ఎల్లో మిక్స్ తో ఒకటి వస్తుంది జెరీ బోర్డర్స్. పైన వచ్చేసరికి పింక్ కలర్ తో ఒక చిన్న బార్డర్ ఇచ్చారనమాట. అంటే ఒక పైపింగ్ టైప్ లో వచ్చింది. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు ఇచ్చారు. మనకి ఏమన్నా కావాలి అనుకుంటే కనుక పళ్ళులో ఈ మల్టీ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ తో మనం వర్క్ చేయించుకుంటే కనుక బాగుంటుంది. అంటే కొంచెం ప్లెయిన్ గా ఉంది అనుకునే వాళ్ళు, ఇంకా కొంచెం మంచి డిజైనర్ సారీ లాగా కావాలనుకునే వాళ్ళు ఏంటంటే మనకి హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 7200. నెక్స్ట్ సారీ అండి. ఇది ఉప్పాడలో డిజైనర్ పీస్. ఉప్పాడలో ఓకే, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి 2 వేరియేషన్స్ చూపించారండి మనకి పళ్ళులోనే. చిన్న పళ్ళు అయినప్పటికీ కూడా మనకి 2 వేరియేషన్స్ వచ్చింది దీంట్లో. ఒక దాంట్లో వచ్చేసరికి మనకి జరీతో మొత్తం జిగ్జాగ్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు. ఒక హాఫ్ పళ్ళు వచ్చేసి, ఇంకొక హాఫ్ పళ్ళులో మాత్రం మొత్తం అంతా కూడా మనకి జరీతో ఒక లీఫ్ మోడల్ ఇచ్చేసి అవుట్లైనింగ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్, ఈ నెల అంతా కూడా మనకి గ్రీన్ కలర్ అవుట్లైనింగ్ తో వచ్చింది అనమాట. బోర్డర్స్ వచ్చేసి మనకి కడీ బోర్డర్స్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి మనకి శారీ పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్లైన్స్ డిజైన్ చేశారు అనమాట. కడీ బోర్డర్ కి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. దీంట్లో వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైనింగ్ లో వచ్చేసరికి పళ్ళులో ఏదైతే లీఫ్ షేప్ చూసామో అదే లీఫ్ ని మనకి ఇక్కడ కూడా డిజైన్ చేశారు.
2 కలర్స్ కాంబినేషన్తో వచ్చింది. ఒకటి వచ్చేసరికి మనకి పింక్, ఒకటి వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్. అంటే దీంట్లో మనకి గ్రీన్ అండ్ వైలెట్ మిక్స్ అయ్యేసరికి మనకి ఈ కలర్ కనిపిస్తుంది. మామూలుగా అయితే వైలెట్ కలర్తో వచ్చిందనమాట థ్రెడ్ వర్క్తో. మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే లీవ్స్తో డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ వచ్చింది. అంటే సేమ్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ వచ్చింది అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 7400 మేడం. నెక్స్ట్ సారీ అండి పైతానీ సారీస్ అండి, లేటెస్ట్ వస్తుంది. పైతానీ సారీ బ్లాక్. ఇది పట్టు మెటీరియల్ అండి? పైతానీ అంటే మెటీరియల్ పట్టు, డిజైనింగ్ వచ్చేసి పైతానీ డిజైన్. ఓకే, గ్రీన్ కలర్ తో మనకి బాటిల్ గ్రీన్ కలర్ తో పళ్ళు డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. దీంట్లో అంతా కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ టైప్ లో డిజైన్ చేశారనమాట. దాంట్లో అంటే డిజైనింగ్ లో వేరియేషన్ చూపించారు కానీ మనకి డిజైనింగ్ అంతా కూడా మనకి స్ట్రైట్ గా వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి చిన్న చిన్న డాట్స్ తో క్రాస్ లైన్స్ వచ్చింది. తర్వాత అంతా కూడా ఇట్లా వేవ్స్ లాగా, తర్వాత మనకి ఒక కట్ వర్క్ అంటే చిన్న టర్నింగ్ బోర్డర్ టైప్లో డిజైన్ చేశారు. తర్వాత ఒక కడీ బోర్డర్, ఇట్లాగే మొత్తం పళ్ళు అంతా 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా మనకి ఇట్లాగే స్ట్రైట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట. మొత్తం సారీ ఇదే మాది. ఓకే, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఓకే, సిల్వర్ టచ్ బోర్డర్స్. దీని బోర్డర్స్ వచ్చేసి పైన వచ్చేసరికి కడీ బోర్డర్ వచ్చిందండి. అంటే మామూలుగా జనరల్ గా ఒక చిన్న బోర్డర్ సింపుల్ గా సిల్వర్ జరీ వస్తుంది. ఇది మొత్తం కడ్డీ బోర్డర్. ఇదంతా గోల్డ్ జరీ కదా? గోల్డ్ బోర్డర్. ఓకే, గోల్డ్ జరీతో మనకు ఒక టర్నింగ్ బోర్డర్ తీసుకున్నారు. ఒక ఫ్లవర్ అలాగే ఒక లీఫ్ తో మనకు ఒక టర్నింగ్ బోర్డర్ అంటే కొంచెం బిగ్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ లోనే సెల్ఫ్ డిజైనింగ్ అండి. చిన్న చిన్న లీవ్స్ లాగా ఒక చిన్న ఫ్లవర్ షేప్ తీసుకుని ఒక చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇలాగే వస్తుంది. పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లాక్ కలర్ మిడిల్లో అంతా మనకి ప్లెయిన్ బ్లాక్ కలర్ మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం ఎట్లా వచ్చిందంటే కడీ టైప్లోనే మనకి సిల్వర్ జరీ వచ్చింది, గోల్డ్ జరీ వచ్చింది. కడీ టైప్లో మాత్రమే బోర్డర్స్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 8900. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది నక్షత్ర పట్టు మేడం. నక్షత్ర పట్టు. ఓకే, లైట్ సీ బ్లూ వస్తుంది. మొత్తం ఇలా సిల్వర్ టచ్, గోల్డ్ టచ్ వస్తుంది మేడం. ఓకే, పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. షార్ట్ పళ్ళులో కూడా ఏంటంటే మనకి లైట్ కలర్ కాంబినేషన్, సీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది కదండి. దానికి ఏంటంటే మనకి మిడిల్లో అంతా కూడా ఒక డ్రాప్ టైప్లో తీసుకున్నారు డిజైన్. దాంట్లో ఒకటి వచ్చేసరికి గోల్డ్ కలర్తోనే డబల్ డ్రాప్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఒక డ్రాప్ వచ్చేసరికి పైన గోల్డ్తో వచ్చింది. తర్వాత లోపల చిన్న డ్రాప్ టైప్లో వచ్చేసి మనకి సిల్వర్ జరీతో యూస్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇట్లాగే వేవ్ లాగా ఒక చిన్న అంటే జిగ్జాగ్ టైప్లోనే మనకు ఒక వి షేప్లో మనకి డిజైన్ చేశారన్నమాట. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ ఇలాగే వచ్చాయి. పైన వచ్చేసరికి బిగ్ బోర్డర్స్ మనకి మొత్తం కూడా సిల్వర్ జరీ యూస్ చేశారు. సేమ్ బోర్డరే మనకి సేమ్ సైజ్లో కింద కూడా ఇచ్చారు. గోల్డ్ సిల్వర్ మేడం, జరీ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ జరీతో ఇచ్చారన్నమాట. పైన సిల్వర్ జరీ వచ్చింది. సారీ మొత్తం కూడా మనకి బుటీస్ డిజైన్ చేశారు. దాంట్లో సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ కూడా యూస్ చేశారనమాట. దీంట్లో ఒక చిన్న బడ్ టైప్ లో కూడా ఇచ్చారు, ఫ్లవర్ షేప్ ఇచ్చారు అనమాట. మొత్తం శారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ బుట్ట ఇట్లానే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చేసారు. ఇదంతా కూడా మిడిల్లో సేమ్ బోర్డర్స్ అండి. మనకి శారీలో ఎలా అయితే బిగ్ బోర్డర్స్ వచ్చాయో 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ వచ్చాయి. పైన వచ్చేసరికి మనకి సిల్వర్ బోర్డర్ వచ్చింది, కింద వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 9700. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? ఇది కళాకుంజు పట్టు. కళాకుంజు పట్టు. ఓకే, ఇది పళ్ళు వచ్చేసరికి మనకి లైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. మొత్తం అంతా ఫుల్ క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారు. టోటల్ అంతా కూడా మళ్ళీ సెకండ్ బోర్డర్ అంటే ఏమి ఇవ్వకుండా ఒక చాప టైప్లో డిజైన్ చేశారనమాట. మిడిల్ పార్ట్లో బోర్డర్స్ డబుల్ బోర్డర్. ఓకే, డబుల్ బోర్డర్స్ వచ్చాయండి. మనకి పళ్ళు కలర్తో ఒక చిన్న లైన్ తీసుకున్నారు. అలాగే బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఒక లైన్ వచ్చింది. 2 లైన్స్ ఇలా తీసుకున్నారు. అంటే ఇది ఒక బోర్డర్ కింద అనమాట. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం ఒక క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారు. ఈ ఫ్లవర్ కూడా చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఫ్లవర్ షేప్ వచ్చేసి మనకి బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ క్రియేట్ చేశారు అన్నమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ సైజ్లో సేమ్ బోర్డర్స్ వచ్చాయి. సారీ ఓపెన్ చేసి చూద్దాం. సెల్ఫ్ డిజైన్. ఓకే, మనకి దీంట్లో అంతా కూడా ఒకటి కాకపోతే ఒకటి కొంచెం డార్క్ లైన్ ఉంది కదా. అంటే ఒక దాంట్లో వచ్చేసి మనకి ఒక లైన్ వచ్చేసరికి డార్క్ కలర్ ఉందండి. దాంట్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేశారు. ఇంకొక దాంట్లో బ్లూ కలర్తో వచ్చిందనమాట. అంటే ఒక క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. దీంట్లో అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. కానీ శారీ మాత్రం చాలా బ్రైట్ లుక్ ఉంది. బ్లౌజెస్ మనకి ప్లెయిన్ వచ్చిందండి. బోర్డర్స్ మాత్రం మనకి శారీలో ఉన్న బోర్డర్సే వచ్చాయి. కానీ మనకి గోల్డ్ కలర్లో ఏంటంటే మనకి శారీలో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, ఒక టర్నింగ్ బోర్డర్ లాగా. ఇక్కడ అలా కాకుండా ఓన్లీ కడీ బోర్డర్స్ మాత్రమే డిజైన్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 8500. నెక్స్ట్ సారీ అండి, ఇది ఉప్పాడలో డిజైనర్ సారీస్. ఉప్పాడలో. ఓకే, పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. బ్లూ కలర్ మిక్స్ చేస్తారు. బ్లూ కలర్ మిక్స్ మేడం. దాంట్లో అంతా కూడా మనకి ఒక లీవ్స్ డిజైన్ వచ్చిందండి. అది కూడా ఒక లీవ్స్ బంచ్ లీవ్స్ లాగా డిజైన్ చేస్తారనమాట.
అటు ఇటు వచ్చేసరికి మనకి అంతా కూడా పైతానీ టైప్లో మనకి అంటే పైతానీ డిజైన్ అంటే మనకి ఇలా స్టెప్స్తో క్రియేట్ చేస్తూ ఉంటారు. అదే టైప్లో మనకి జరీతో డిజైన్ చేశారు, ఒక బోర్డర్ లాగా. బోర్డర్ పార్ట్లో మనకి కడీ టైప్లోనే మనకి గోల్డ్ జరీతో డిజైన్ చేశారు. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మనకి సారీలో వచ్చేసరికి 3 వేరియేషన్స్ చూపించారు. పైన వచ్చేసరికి గ్రీన్ కలర్, తర్వాత ఎల్లో, తర్వాత రెడ్ కలర్, అట్లా 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. మొత్తం అంతా కూడా మనకి సేమ్ డిజైన్ అండి, ఒక పెద్ద క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారు. ఈ డిజైన్ వచ్చి మనకి జాల్ డిజైన్ అంటారు. మొత్తం ఒక క్రీపర్ లాగా వచ్చిందనమాట. టోటల్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ వచ్చింది. మామూలుగా జనరల్గా ఏంటంటే ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క డిజైన్ చూపిస్తూ ఉంటారు, అలా కాకుండా మొత్తం సేమ్ అనమాట. శారీ మొత్తం అంతా కూడా ఒకటే డిజైన్ వచ్చింది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కల్నేతలో తీసుకున్నారు. ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఇది కల్నేతలో వచ్చింది. సేమ్ బార్డర్స్ అండి, మనకి శారీలో ఏదైతే బార్డర్స్ వచ్చినాయో సేమ్ బార్డర్స్ కంటిన్యూ చేస్తారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 8500. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? బనారస్ సారీ. ఓకే. పళ్ళులో మనకి ఒక 1/2 మీటర్ మొత్తం పైతానీ బార్డర్ ఇచ్చారండి. దీంట్లో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక పెద్ద బంచ్ తీసుకుని ఆ బంచ్ మీద ఏంటంటే 2 సైడ్స్ కూడా మనకి 2 ప్యారెట్స్ని డిజైన్ చేశారు. పైన ఒక మొత్తం 3 ప్యారెట్స్ వచ్చినాయి. దీంట్లో ఫ్లవర్ డిజైనింగ్ కూడా ఏంటంటే మనకి రెడ్ కలర్ అలాగే ఎల్లో వైలెట్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. బ్లూ కలర్ కూడా మిక్స్ చేశారు. మనకి పళ్ళు ఇట్లా వచ్చిందనమాట. బోర్డర్స్ చూద్దాము. పైన బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లోనే మనకు ఒక కడీ టైప్లో డిజైన్ చేశారు. దాంట్లో అటు ఇటు గ్రీన్ కలర్ లైన్స్ తీసుకుని జరీతో ఒక చిన్న చిన్న డాట్స్ లాగా క్రియేట్ చేశారు. తర్వాత అంతా కూడా మనకి ఒక స్టార్ టైప్లో ఒక ఫ్లవర్ తీసుకున్నారు అనమాట. అంటే చిన్న కడీ టైప్లో వచ్చింది పైన బోర్డర్ వచ్చేసరికి. కింద బోర్డర్ కూడా మనకి పళ్ళులో ఎంతైతే మల్టీ కలర్స్ కాంబినేషన్లో ఎంత బ్రైట్గా డిజైన్ చేశారు సేమ్ అలానే వచ్చింది. కాకపోతే ఏంటంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి ప్యారెట్స్ అలాగే ఒక పీకాక్ కూడా డిజైన్ చేశారనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి ప్యారెట్ కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి పీకాక్ కనిపిస్తుంది. ఒక క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్లు డిజైన్ చేశారు. ఫ్లవర్స్ అన్ని కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చాయి. శారీ మిడిల్లో వచ్చేసరికి పోల్కా డాట్స్ లాగా డిజైన్ చేశారనమాట. అంటే ఈ శారీకి హైలైట్ వచ్చేసి మనకి బోర్డర్స్ మెయిన్ పైతానీ బోర్డర్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారండి మిడిల్ అంతా కూడా. ఈ శారీ కాస్ట్ ఎంత? 12,000. నెక్స్ట్ శారీ ఇది పవిత్ర పట్టు అని ఇప్పుడు లేటెస్ట్ వస్తుంది. పవిత్ర పట్టు. ఓకే. ఇదంతా మొత్తం మీనా వర్క్ వచ్చింది కదా. అటు ఇటు వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ డిజైన్ వచ్చింది అండి. టెంపుల్ టైప్ డిజైన్ అటు ఇటు వచ్చేసరికి చిన్న బోర్డర్లో మనకి అంటే లోటస్ ఫ్లవర్ డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్ వచ్చింది. మిడిల్లో మాత్రం ఒక కడీ టైప్లోనే మనకి జరీ బోర్డర్ తీసుకుని దాంట్లో ఫ్లవర్స్ చూసారు కదా, మనకి రోజ్తో మనకి ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్గా, అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్, ఫ్లవర్ ఒకటే వచ్చి మనకి క్లాత్ ఏదైతే ఉందో మనకి కల్నేతలో ఆ క్లాత్ మెటీరియల్ కనిపించేటట్లు డిజైన్ చేశారు. మనకి కడీ టైప్లోనే మనకి జరీ బోర్డర్ ఇచ్చారండి. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా మనకి కంటిన్యూ చేశారు. కాకపోతే పైన వచ్చేసరికి మనకి బ్లూ కలర్ లైన్స్ మీద బ్లూ కలర్ మీద వచ్చింది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మీకు లైట్ ప్యారెట్ గ్రీన్ అంటే కల్నేతలో వచ్చిందండి. బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్తో మనకు ఒక చిన్న పైపింగ్ లాగా ఇచ్చి దాని పైన మనకి జరీ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత అంతా కూడా మనకి మొత్తం జూట్ వర్క్ లాగా డిజైన్ చేశారు. కల్నేతలో వచ్చిందండి 2 కలర్స్ కాంబినేషన్తో. దాంట్లో ఒక వేవ్ లాగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి రెడ్ గ్రీన్ మళ్ళీ జరీ రెడ్ గ్రీన్ జరీ అట్లా ఆల్టర్నేట్గా వచ్చేటట్లు డిజైన్ చేశారు. శారీ హాఫ్ ఏదైతే కలర్ కాంబినేషన్తో వచ్చిందో ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కడీ బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 7,900. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కౌసల్య పట్టు. ఓకే. దీంట్లో వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు ఇచ్చారు, కాంట్రాస్ట్లో కాకుండా. దీంట్లో వచ్చేసరికి మనకి ఒక టులిప్ ఫ్లవర్ని డిజైన్ చేశారండి, మొత్తం జరీతో వచ్చింది. దాని అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ 2 కలర్స్తో కల్నేత ఏదైతే ఉందో ఆ కలర్స్తో మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట. కానీ చాలా బాగుంది. లైట్ కలర్స్ కాంబినేషన్లో మనకి గోల్డ్ కలర్ మిక్స్ అయిపోయి సెల్ఫ్ డిజైనింగ్ లాగా కనబడుతుంది. మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ కూడా యూస్ చేశారండి బోర్డర్స్లో. మనకి కడీ టైప్లో ఒక బోర్డర్ ఇచ్చారు, తర్వాత లైన్స్ లాగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. అంటే 2 బోర్డర్స్ ఇచ్చారు. మనకి బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ లైట్ కలర్ కాంబినేషన్కి ఈ 2 కలర్స్ కాంబినేషన్ పింక్ అండ్ వైలెట్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం కాంట్రాస్ట్లో ఉండడం వల్ల ఏంటంటే చాలా నీట్గా క్లియర్గా కనపడుతుంది. లాంగ్ నుంచి కూడా ఫ్లవర్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి స్టెమ్ అంతా వచ్చేసి మనకి గోల్డ్తో డిజైన్ చేశారు, అంటే జరీతో డిజైన్ చేశారు, గోల్డ్ జరీతో. మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. కాకపోతే ఒక లైన్ వచ్చేసరికి పింక్ కలర్, మిడిల్లో ఉన్న ఫ్లవర్ పింక్ కలర్ ఇస్తే ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి మిడిల్లో ఉన్న ఫ్లవర్ వచ్చేసరికి వైలెట్ కలర్తో వస్తుంది అనమాట. ఇలాగే ఆల్టర్నేట్గా లైన్స్, అంటే మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇలాగే లైన్స్తో డిజైన్ చేస్తారు. సెల్ఫ్ కలర్తో వచ్చిందండి. ఇది బ్లౌజ్ వచ్చేసి
టూ సైడ్స్ మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ మిక్స్తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. మనం దీన్ని ఇంకా బాగా హైలైట్ చేసుకోవాలంటే ఈ శారీలో ఫ్లవర్ డిజైన్ ఏ కలర్స్తో అయితే ఇచ్చారో ఆ కలర్స్తో మనం థ్రెడ్ వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. మనకి జరీ వర్క్ కన్నా కూడా థ్రెడ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 7,800. నెక్స్ట్ ఏ శారీ అండి? ఇది కౌసల్య పట్టు మేడం. ఇది కూడా కౌసల్య పట్టు. ఓకే, కాంట్రాస్ట్లో మనకి పళ్ళు వచ్చింది, వైలెట్ కలర్ అలాగే పింక్ కలర్ కల్నేతలో వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో మిడిల్లో వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మొత్తం మీనా వర్క్తో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. మిడిల్లో ఫ్లవర్ వచ్చేసి మనకి శారీలో కల్నేతలో ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అట్లా 2 లైన్స్ లాగా ఇట్లా ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసరికి మనకి లైన్స్ టైప్లోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి. ఒక చోట వచ్చేసరికి మ్యాంగోస్తో ఒక క్రీపర్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి మనకి వేవ్స్ లాగా అట్లా ఏంటంటే ఆల్టర్నేట్గా మనకి లైన్స్ అనేది డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. బోర్డర్స్ వచ్చేసరికి బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా వచ్చింది. మళ్ళీ తర్వాత వచ్చేసరికి కల్నేతలో మనకి పళ్ళు కలర్ ఏదైతే ఇచ్చారో ఆ కలర్ కల్నేతలో మనకి ఒక బోర్డర్ ఇచ్చేసి దాంట్లో మనకి ఏంటంటే ఒక ఆర్టిన్ షేప్లో మనకి అటు ఇటు పెటల్స్ టైప్లో డిజైన్ చేసి జరీతో డిజైన్ చేశారనమాట మనకి. అట్లాగే 2 కలర్స్ కాంబినేషన్. ఒకటి వచ్చేసరికి మనకి జరీతో వచ్చింది, ఇంకొకటి వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ మీనా వర్క్తో గ్రీన్ కలర్తో డిజైన్ చేశారనమాట. ఇదే కలర్ కాంబినేషన్కి దగ్గరగా ఉండేటట్లు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్తో మిక్స్ చేసినటువంటి బోర్డర్ కూడా ఇచ్చారు. 2 కలర్స్ కల్నేతలో వచ్చింది. వీటిలన్నిటికీ మిడిల్లో వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. బోత్ సైడ్స్ కూడా మనకి ఇట్లాగే బిగ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మిడిల్లో వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చిందండి దీనికి ఎక్కువ. మొత్తం అంతా కూడా ఒక మ్యాంగో లాగా డిజైన్ చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చి దానికి ఒక క్రీపర్ కనెక్ట్ చేశారనమాట. ఇట్లా బోర్డర్లో మనకి ఏదైతే బూటీస్ ఇచ్చారో అవే బూటీస్ని మనకి శారీలో కూడా ఇచ్చారు. ఒక లైన్ అంతా కూడా మనకి జరీతో వచ్చింది, ఇంకొక లైన్ వచ్చేసరికి మీనా వర్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారనమాట. మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ కల్నేతలో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. బోర్డర్స్ వచ్చేసరికి మనకి 2 బోర్డర్స్ మాత్రమే ఇచ్చారండి, డబుల్ బోర్డర్ ఇచ్చారు 2 కలర్స్ కాంబినేషన్లో. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కల్నేతలో వచ్చింది, కింద వచ్చేసరికి మనకి జరీతో అంటే కడీ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. బోత్ సైడ్స్ మనకి బ్లౌజ్ పార్ట్కి ఇట్లా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది. కావాలంటే మనం మగ్గం వర్క్ చేసుకుంటే బాగుంటుంది మేడం. ఈ సారీ కాస్ట్ ఎంత? 7,400. శేఖర్ గారు నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది చెట్టినాడు డిజైన్, కొత్త మోడల్ చెట్టినాడు డిజైన్. ఓకే, పళ్ళు వచ్చి మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. దీంట్లో 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. వన్ సైడ్ వచ్చేసరికి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఇట్లా హాఫ్ హిల్ టైప్లో డిజైన్ వస్తుంది కదా మనకి, టెంపుల్ టైప్ డిజైన్. ఆ టైప్లో మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా స్టెప్స్ లాగా డిజైన్ చేశారు. ఒక క్రాస్గా ఒక కార్నర్ వరకు తీసుకున్నారనమాట. ఇంకా హాఫ్ కార్నర్ అంతా వచ్చేసి మనకి మ్యాంగో బూటీస్ అండి, పెద్ద పెద్ద మ్యాంగోస్ని డిజైన్ చేశారు. డబుల్ మ్యాంగో వచ్చింది దీంట్లో. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి రెడ్ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే జరీతో మనకి అవుట్లైన్ డిజైన్ చేశారు. ఇట్లా మనకి ఒక పళ్ళులో వచ్చేసరికి మనకి ఒక 5 బంచెస్ లాగా వచ్చినాయి అనమాట. ఒక కార్నర్లో ఒక కార్నర్ అంతా మ్యాంగోస్ బూటీస్ ఇచ్చారు, ఇంకొక కార్నర్ అంతా కూడా మొత్తం జరీతో ఫిల్ చేశారు. దీనికి సపరేట్గా బోర్డర్స్ అంటూ ఏమి ఇవ్వలేదండి ఈ శారీకి. ఇదంతా కూడా ఏంటంటే మనకి 2 కలర్స్తో మనకి లైన్స్ లాగా మొత్తం స్ట్రైట్ లైన్స్ చిన్న చిన్న లైన్స్ మొత్తం డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మనకి ఎట్లాగంటే టెంపుల్ టైప్లో మనకి స్టెప్స్ వైజ్గా వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి మ్యాంగో బూటీస్, మనకి శారీలో ఏదైతే పళ్ళులో మనం మ్యాంగో బూటీస్ చూసామో అదే చిన్న మ్యాంగో ఇక్కడ డిజైన్ చేశారనమాట. సేమ్ పళ్ళులో ఉన్న మ్యాంగోని డబల్ మ్యాంగో మనకి ఇక్కడ ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు ఈ శారీకి. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇటు నుంచి చూస్తుంటే మనకి గ్రీన్ కలర్తో టెంపుల్ డిజైన్ కనబడుతుంది, అటు నుంచి చూస్తే డబుల్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో. ఈ డిజైన్ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అనేది తక్కువ కనబడుతుంది, ఈ కలర్ ఎక్కువ కనబడుతుంది. పోను ఏంటంటే శారీ అంతా త్రూఅవుట్ శారీ వచ్చేసరికి ఈ కలర్ తగ్గి గ్రీన్ కలర్ అనేది మొత్తం ఇదైతే ఎలా మనకి ఎక్కువ కనబడుతుందో అలా ఎండింగ్ వచ్చేసరికి అలా కనపడుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆ డబుల్ కలర్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చేసరికి మనకి తగ్గుతూ వస్తుంది. మొత్తం అంతా కూడా ఇట్లాగే వస్తుంది. ఒక డిజైన్ సరే కట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ వేరియేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది, ఎందుకంటే మనకి అటు వచ్చేసరికి మనకి పైన పళ్ళు పార్ట్లో అంటే పళ్ళు పార్ట్ తర్వాత మనకి షోల్డర్ పార్ట్లో వచ్చేదంతా కూడా డబుల్ కలర్ ఏదైతే లైన్స్ ఉందో ఆ లైన్స్ ఉన్నది వస్తుంది కాబట్టి దానికి కాంట్రాస్ట్గా ఉండేటట్లు మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కింద వచ్చేసరికి హ్యాండ్స్ పార్ట్లో మనకి ఇట్లా చిన్న చిన్న మ్యాంగో బుటీస్ డిజైన్ చేశారనమాట. 2 హ్యాండ్స్కి 2 వచ్చేటట్లు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 10,500. ఓకే శేఖర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ సొగసు చూడతారమ్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.